ఓకే. సో ఎలా గైస్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అలిసన్. మీరు చూస్తున్నారు ఎఫ్-0 రైడర్‌ని. సో ఈ రోజు మా దగ్గర మీరు చూసుకోవచ్చు టీవీఎస్ నుంచి కొత్త అపాచీ ఆర్టీఆర్ 164V ఉంది. సో ఈ బైక్ కొత్తగా లాంచ్ అయింది అండ్ ఏమేమి చేంజెస్ చేశారు ఈ బైక్లో, సో చేంజెస్ చేసినవి బాగున్నాయా లేదా, అండ్ కొత్త కలర్స్ ఏమైనా వచ్చాయా, అండ్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఏమైనా అప్గ్రేడ్ ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చాలా చేంజెస్ చేశారనమాట. ఫ్రంట్ ఫేసింగే చేంజ్ చేసేసారు అపాచీది. ఇక్కడ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఉంది అండ్ ఐస్ లాగా DRLs ఉన్నాయన్నమాట. సో ఇది ఏ బైక్ ని రిజెంబుల్ చేస్తుంది అనేది కామెంట్ చేసి చెప్పండి. గోల్డెన్ యూఎస్డి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు, మంచి క్వాలిటీ ఉందన్నమాట. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ బైక్ లో. సైడ్ ఫ్రేమింగ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంచి స్పోర్టీ కట్స్ తో పాటు ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా మంచి డిజైన్ అనమాట ఇది. అండ్ టీవీఎస్ ది బ్లాక్ కలర్ లో హార్స్ లోగో చూసుకోవచ్చు. సో మన దగ్గర ఉన్నది ఇది బ్లూ కలర్ అనమాట. సో ఇక్కడ గ్రాఫిక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రేసింగ్ గ్రాఫిక్స్ ఉంటాయి ఈ బైక్ లో. సో ఇది ఒక రేసింగ్ బైక్ లాగా డిజైన్ చేస్తారు అపాచీ సిరీస్ అన్ని బైక్స్ ని. ఇంజన్ డిజైన్ చూసుకుంటే ఫుల్ బ్లాక్ కలర్ లో ఉంది అండ్ ఇంజన్ కి ఒక గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా షార్ప్ కట్స్ ఉంది, ఇది కూడా గుడ్ లుకింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఒక చిన్న క్రాష్ గార్డ్ లాంటిది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. ఇక్కడ చూసుకుంటే అపాచీది స్టిక్కరింగ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ ఎగ్జాస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బల్కీ ఎగ్జాస్ట్ చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ సౌండ్ కూడా బాగా లౌడ్ గా ఉంది. ఇక్కడ కూడా మీరు గ్రాఫిక్స్ అబ్జర్వ్ చేయొచ్చు, గుడ్ లుకింగ్ గ్రాఫిక్స్ ఉంటాయి. 164V అని బ్రాండింగ్ ఉంది ఇక్కడ. సీట్ చూసుకుంటే సింగిల్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ కార్బన్ ఫైబర్ ఫినిష్ ఉంది అనమాట. సో ఇది కూడా గుడ్ లుకింగ్ ఉంది. సో సీట్ క్వాలిటీ కూడా బాగుంది అనమాట, సాఫ్ట్ గా అనిపిస్తుంది పిలియన్ కి గానీ రైడర్ కి గానీ. అలాగే గ్రాబ్ బార్స్ అబ్జర్వ్ చేస్తే ఇవి కూడా హార్న్స్ లాగా చాలా షార్ప్ కట్స్ ఉన్నాయి అండ్ మంచి క్వాలిటీగా ఉంది ఇది. రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేస్తే స్పోర్టీ టైల్ ల్యాంప్ అండ్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో టైల్ ల్యాంప్ కూడా మనకు ఎల్ఈడి నే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ కీ హోల్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు సీట్ ని ఓపెన్ చేయాలి అనుకుంటే. రియర్ మడ్ ఫ్లాప్ కూడా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ, ఇది కూడా పర్లేదు, బానే ఉంది క్వాలిటీ. ఇక్కడ ఈ బైక్ లో అబ్జర్వ్ చేస్తే ఒక ఫీమేల్ ఫుట్ రెస్ట్ అండ్ శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్యామిలీస్ కి కూడా సూటబుల్ అనమాట ఈ బైక్. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 159.7cc ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 17.5 PS ఆఫ్ పవర్ అండ్ 14.14 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్. సో సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది ఇందులో. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది ఈ బైక్ లో అండ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లో ఉంటది ఈ బైక్. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే స్మూత్ ఉంది అనమాట. మోర్ ఓవర్ పవర్ ఉంది కానీ దానికన్నా స్మూత్నెస్ ఎక్కువ అనిపించింది నాకు ఈ బైక్ లో. సో వైబ్రేషన్స్ లాంటివి అయితే చాలా నెగ్లిజిబుల్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ వీల్స్ అబ్జర్వ్ చేసి ఇక్కడ 17 ఇంచ్ అలా వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫుల్ బ్లాక్ కలర్ లో ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టీవీఎస్ రేసింగ్ అని స్ట్రాపింగ్స్ కూడా ఉన్నాయి. రన్నింగ్ లో చాలా గుడ్ లుకింగ్ ఉంటది. అండ్ టైర్స్ చూసుకుంటే టీవీఎస్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టైర్ సైజ్ వచ్చేసి 90/90 ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే 270mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డ్యూయల్ ఛానల్ ABS తో పాటు ఉంటది ఈ బైక్ లో. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే ఇది చాలా గుడ్ లుకింగ్ ఉంటది. దిస్ ఈస్ అ గోల్డెన్ యూఎస్డి అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ అనమాట. సో మనకు సస్పెన్షన్ క్వాలిటీ కూడా బాగుంది. రియర్ సైడ్ వీల్స్ అబ్జర్వ్ చేస్తే సేమ్ 17 ఇంచ్ అలా వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫుల్ బ్లాక్ కలర్ లో వీల్స్ ఉంటాయి అండ్ టీవీఎస్ రేసింగ్ అండ్ స్ట్రాపింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో రియర్ సైడ్ చూసుకుంటే యూరో గ్రిప్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు, రేడియల్ టైర్స్ ఇవి. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 130/70 ఉంటది. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే 240mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు, డ్యూయల్ ఛానల్ ABS తో పాటు ఉంటది అండ్ ఈ బ్రేకింగ్ మెకానిజం కి ఒక గార్డ్ కూడా ఇస్తున్నారు, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. రియర్ సైడ్ సస్పెన్షన్ అబ్జర్వ్ చేస్తే మోనోషాక్ అబ్జర్వర్ ఉంది. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అబ్జర్వ్ చేస్తే 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట ఇది. అండ్ ఇక్కడ రేసింగ్ గ్రాఫిక్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సెంటర్ లో బ్లాక్ కలర్ ఉంటుంది సెంటర్ లో మాత్రం. అండ్ ఫ్యూయల్ క్యాప్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ ఉంటుంది అనమాట, సెంటర్ కు ఉండదు. అలాగే ఇక్కడ RTR 160 అని ఒక 3D లోగో ఉంటది అనమాట. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 40 to 45 km/లీటర్ మైలేజ్ ఈ బైక్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మైలేజ్ కూడా బాగుంటది ఈ బైక్ లో. ఈ బైక్ సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 800mm సీట్ హైట్ అనమాట. అలాగే 180mm గ్రౌండ్ క్లియరెన్స్. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది అండ్ సీట్ హైట్ కూడా కంపారిటివ్లీ చూసుకుంటే నేకెడ్ బైక్ కాబట్టి కొంచెం
కిందికే ఉంటది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే షోరూమ్ కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ తీసుకోవడం బెటర్. అండ్ హ్యాండింగ్ పొజిషన్ చూసుకుంటే హ్యాండింగ్ పొజిషన్ కూడా బాగుంది, లైక్ అప్రైట్ హ్యాండిల్ బారే ఉంది. కొంచెం అలా లిటిల్ లీనింగ్ ఉన్నా కూడా అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఓకే గైస్, మన దగ్గర కొత్త అపాచీ RTR 160 ఉంది, కీ చూసుకోవచ్చు మీరు. సో ఈ బైక్ ఎలా ఉంది ఏంటి దీనిది అనేది మనం ఇప్పుడు రైడ్ రివ్యూ చేస్తున్నాం. చూసుకోవచ్చు కొత్త TFT డిస్ప్లే, సేమ్ 310 RTR ఉంటుండే కదా అదే TFT డిస్ప్లే అనమాట. అమేజింగ్గా కనిపిస్తుంది. చేంజెస్ ఏమేమి ఉన్నాయి పాతదానికి కొత్తదానికి అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎలా ఉంది అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చూసుకోవచ్చు ఇంజన్ సౌండింగ్ చూసుకోవచ్చు, థంపింగ్ ఉంది. అండ్ ఓ సో ఇనిషియల్ పికప్ చూసుకుంటే బాగుంది, కానీ RPM లాక్ ఉన్నట్టుంది ఈ బైక్కి. ఇది షోరూంలో ఇంకా ప్రోగ్రామ్ చేయలేదు కాబట్టి దీనికి RPM లాక్ ఉన్నట్టుంది, అందుకని కొంచెం లాగుతుంది అనమాట. బట్ ఇంజన్ అయితే పవర్ ఉంది. సో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో ఉంది. 5th గేర్లో అయితే చాలా స్మూత్ అయిన ఉందన్నమాట. రిఫైన్మెంట్ కనిపిస్తుంది ఇంజన్లో. అండ్ ఓవరాల్ బాడీ వైజ్ చూసుకున్నా కూడా చాలా స్మూత్ అయిపోయింది పాత 164Vకి కొత్త దానికి కంపేర్ చేస్తే. బట్ ఈ RPM లాక్ అనేది ఒక్కటి నాకు అర్థం కావట్లేదు, ఎందుకు అలా లాగుతుంది అనేది. సో సెకండ్ గేర్లో ఒకసారి ఫుల్ చేస్తాను. చూసారా RPM లాక్ అనేది ఉందన్నమాట ఈ బైక్కి. సో ఇంజన్ అయితే స్మూత్ ఉంది, అదైతే ఫీల్ అవుతుంది, కానీ ఇలా ఎక్కువ పుల్ చేసినప్పుడు ఆ లాక్ వల్ల అలా బ్యాక్వర్డ్ లాగేస్తుంది. ఓవరాల్ సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ కూడా ఇంప్రూవ్ చేశారు, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకు గోల్డెన్ USD అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రంట్ సస్పెన్షన్ ఈజ్ అమేజింగ్. రియర్ సస్పెన్షన్ కూడా బాగా అనిపిస్తుంది నాకు ఈ బైక్లో. అడ్జస్టబుల్ లీవర్స్ కూడా ఇచ్చారు ఈసారి, అన్నీ ఇచ్చారు. కానీ ఇండికేటర్స్ కూడా 310 RTR నుంచి తీసుకున్నారు, కానీ హజార్డ్ ప్రొవైడ్ చేయట్లేదు. మంచి ఇండికేటర్స్ ఉన్నాయి బట్ హజార్డ్ లేదు, దట్ ఈస్ అ మైనస్ పాయింట్. సో ఇక్కడ మీరు చూస్తున్న TFT డిస్ప్లేలో ఏంటంటే మనకు చాలా, అంటే 310 RTRకి ఉండే TFT డిస్ప్లేనే అయినా కూడా దీంట్లో ఆప్షన్స్ ఎక్కువ లేవన్నమాట. జస్ట్ హోమ్ పేజ్ అలా ఇచ్చేసారు అంతే. బట్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా లోపలికి కూడా ఇచ్చుంటే బాగుండేది. సో 3 మోడ్స్ ఉంటాయి కదా, అర్బన్ మోడ్, రెయిన్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అని. స్పోర్ట్స్ మోడ్లో బాగా మంచి పవర్ ఉంటుంది. సో అర్బన్లో ఓకేష్ పవర్ ఉంది. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ వెరీ గుడ్ పవర్ అండ్ చాలా లాంగ్ రేస్ చేస్తాను అనుకుంటే అంత ఎఫిషియెంట్గా పని చేయకపోవచ్చు. కాకపోతే డైలీ కామెంట్ చేస్తాను, డైలీ తిరుగుతాను, లైక్ ఒక 30 to 40 కిలోమీటర్స్ తిరుగుతాను అన్నా కూడా ఓకే, బాగుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని లుక్ చాలా బాగుందన్నమాట. ఫ్రంట్ సైడ్ నుంచి చాలా అమేజింగ్ ఉంది. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ కానీ లేదా DRLs కానీ చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి. ఫ్రంట్ ఫేసింగ్ అండ్ ఫ్రంట్ బాడీ మాత్రమే చేంజ్ చేశారనమాట. లైక్ బ్యాక్ సైడ్ అండ్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ మొత్తం అంతా పాత 164V నుంచే తీసుకున్నారు. సస్పెన్షన్ కూడా బాగుంది యాక్చువల్లీ. బ్రేకింగ్ చూసుకున్నా కూడా డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది కాబట్టి చాలా బాగుందన్నమాట. సో చాలా స్మూత్ బ్రేకింగ్ చూస్తున్నాను ఈ బైక్లో నేను. ఈ బైక్ మ్యాక్సిమం స్పీడ్ గురించి మాట్లాడుకుంటే స్పోర్ట్స్ మోడ్లో ఇది 112 km/h స్పీడ్ వెళ్తుంది అనమాట. అండ్ అర్బన్ అండ్ రైడ్ మోడ్లో చూసుకుంటే 100 or 102 km/h స్పీడ్ ఈ బైక్లో మీరు చూసుకోవచ్చు. సో పవర్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే ఉంది బైక్ అయితే, కాకపోతే లుక్స్ చాలా బాగున్నాయి. అలాగే ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. సో మీరు TVS యాప్ నుంచి కనెక్ట్ అయిన తర్వాత ఇందులో కొన్ని ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒక్కటే కంప్లైంట్ ఏంటంటే ఇది హజార్డ్ ఇచ్చుంటే బాగుండేది. ఇంత మంచి టర్న్ ఇండికేటర్స్ చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి, టర్న్ ఇండికేటర్స్ 310 RTRవి. హజార్డ్ కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ USB పోర్ట్ కూడా లేదు ఇందులో. సో 1,80,000 1,90,000 ప్రైస్ రేంజ్ సెగ్మెంట్లో ఆ రెండు ఫీచర్స్ కూడా యాడ్ చేసేసి ఉంటే బాగుండేది. సో మీరు చూసుకోవచ్చు బ్రేకింగ్ చాలా స్మూత్ ఉంది. మోర్ ఓవర్ ఫ్యామిలీ సూటబుల్ బైక్గానే అనిపిస్తుంది నాకు ఇది.
ఈ బైక్ కాన్సోల్ చూసుకుంటే ఇది చాలా హైలైట్ అనమాట. సేమ్ మన అపాచీ RTR 310 ఉండే కాన్సోల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. మీరు చూసుకోవచ్చు, యానిమేషన్ చూసుకోవచ్చు మీరు స్టార్టింగ్ లో చాలా బాగుంటాయి, TVS రేసింగ్ అని. సో ఇక్కడ సైడ్ స్టాండ్ డౌన్ అని కూడా ఇండికేషన్ ఉందన్నమాట, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ హోమ్ పేజ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టైం చూపిస్తుంది అండ్ బ్యూటిఫుల్ RPM మీటర్ ఉంది, మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంటది ఇది. అండ్ ఇక్కడ మోడ్ ఏది ఉంది అనేది చూపిస్తుంది, అర్బనా, రెయినా లేదా స్పోర్టా అనేది. సో సెంటర్ లో స్పీడోమీటర్ ఉంటుంది అండ్ ఇక్కడ గేర్ ఇండికేషన్ ఉంది. ఇక్కడ ఫెయిల్ ఇండికేషన్ బార్స్ ఉన్నాయి అండ్ ఇంజన్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ లో ఉంటుంది, ఇది ఆల్వేస్ ఆన్ లోనే ఉంటుంది అనమాట. మోడ్స్ ని బట్టి ఇది వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ 0 to 60 ఎంత టైంలో చేశారు అనేది చూపిస్తుంది అండ్ యావరేజ్ చూపిస్తుంది అనమాట, మైలేజ్ ట్రిప్ ఏలో అండ్ ఓడో ఉంది. సో ట్రిప్ ఏ, ట్రిప్ బి డీటెయిల్స్ ఉంటాయి, కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో ప్రోగ్రామింగ్ అనేది ఇంకా ఎనేబుల్ అవ్వలేదు ఇందులో. అలాగే ఇందులో 3 మోడ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక మోడ్ బటన్ ఉంటుంది, మోడ్ బటన్ నుంచి మీరు 3 మోడ్స్ కి స్విచ్ అవ్వచ్చు. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు అర్బన్ మోడ్ లో ఉంది. స్పోర్ట్స్ మోడ్ అంటే ఏంటంటే, స్పోర్ట్స్ మోడ్ లో మీకు చాలా పవర్ అనేది అన్లీష్ అవుతుంది, ఎందుకంటే ట్రాక్షన్ కంట్రోల్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట దాంట్లో. సో దానివల్ల ఇంజన్ కున్న పర్ఫార్మెన్స్ అంతా అన్లాక్ అవుతుంది. బట్ అర్బన్ మోడ్ ఏంటంటే, ఇక్కడ అర్బన్ మోడ్ లో మీడియం ఉంటుంది అనమాట ట్రాక్షన్ కంట్రోల్ హై ఉండదు, ఎక్కువ ఉండదు. కానీ ఇంకొక రెయిన్ మోడ్ అని ఉంటుంది, ఇది చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తో చేశారనమాట. సో రెయిన్ మోడ్ లో ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ అనేది మాక్సిమం ఉంటుంది, సో దాని మాక్సిమం పవర్ అంతా దీనికి ఇచ్చేస్తుంది. అప్పుడు మీకు పవర్ లో కూడా కొంచెం డ్రాప్ చూసుకోవచ్చు, కానీ సేఫ్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా కాకుండా ఇంకా మనకు డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉన్నాయి కాబట్టి స్కిడ్ అవ్వడం అలాంటి ఛాన్సెస్ అయితే ఉండవు ఈ బైక్ లో. ఇక్కడ ABS ఇండికేషన్ ఉంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ ఉంది అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు ఇండికేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే చెక్ ఇంజన్ ఉంది అండ్ RPM లైట్ కూడా ఉందన్నమాట ఇక్కడ, ఎక్సీడింగ్ RPM అయినప్పుడు. అలాగే ఈ బైక్ లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది అనమాట. సో దీనికి మీరు TVS యాప్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో దాంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు యానిమేషన్స్ చూసుకుంటే స్టార్టింగ్ యానిమేషన్స్ చాలా అమేజింగ్ ఉన్నాయి, హార్స్ లోగో అండ్ TVS రేసింగ్ అని. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ TFT డిస్ప్లే. అండ్ USB పోర్ట్ లాంటిది, ఛార్జింగ్ పోర్ట్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఇందులో. హ్యాండిల్ బార్ మీద బటన్స్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, హై బీమ్ అండ్ లో బీమ్ ఉంది అండ్ ఒక పాస్ కూడా ఇచ్చారు ఇక్కడ. అలాగే ఐ బటన్ ఉంది, ఈ ఐ బటన్ తో మీరు TFT ని కంట్రోల్ చేయొచ్చు, లైక్ ట్రిప్స్ ని రీసెట్ చేసుకోవచ్చు, ట్రిప్ ఏ, ట్రిప్ బి కి స్విచ్ అవ్వచ్చు, అలాంటి కంట్రోల్స్ అనమాట. అండ్ టర్న్ ఇండికేటర్స్ స్విచ్ చూసుకోవచ్చు. సో చాలా మంచి క్వాలిటీ బటన్స్ ఇవన్నీ. అండ్ హార్న్ చూసుకుంటే చాలా లౌడ్ హార్న్. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది, అలాగే మోడ్ స్విచ్ ఉందన్నమాట. దీని నుంచి మీరు 3 మోడ్స్ కి స్విచ్ అవ్వచ్చు, అర్బనా, రెయినా, స్పోర్ట్స్ అనేది. అలాగే ఇక్కడ DRLs కి అండ్ హెడ్ ల్యాంప్ కి ఒక స్విచ్ ఇచ్చారనమాట, దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫ్ ఉంటది ఇక్కడ. అలాగే ఇక్కడ RPM మీటర్ యానిమేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంటది, చాలా కలర్ఫుల్ అండ్ చాలా గుడ్ లుకింగ్ ఉంది. ఇక్కడ లీవర్స్ చూసుకుంటే మీరు ఇక్కడ బోత్ సైడ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అడ్జస్టబుల్ లీవర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని 3 స్టెప్స్ లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి ఫీచర్ అనమాట. ఇది మీ ఫింగర్స్ కి అకార్డింగ్ గా దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ బైక్ లో మీరు ఇక్కడ లైటింగ్ చూసుకోవచ్చు, ప్రొవైడెడ్ హెడ్ ల్యాంప్ ఉంటుంది అనమాట. సో లైటింగ్ కూడా చాలా బాగుంది. సో TVS అపాచీ RTR కన్నా ఇప్పుడు లైటింగ్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు ఐస్ లాగా DRS కూడా అబ్జర్వ్ చేయొచ్చు, చాలా గుడ్ లుకింగ్ ఉంది అనమాట. ఫ్రంట్ ఫేసింగ్ అనేది మార్చేసి మంచి పని చేశారు ఇక్కడ TVS వాళ్ళు, చాలా గుడ్ లుకింగ్ ఉంది. దట్ టు ఇప్పుడు RTR 310 కి ఇండికేటర్స్ ఉంటుండే కదా, టర్న్ ఇండికేటర్స్, అవే ఇండికేటర్స్ తీసుకొచ్చి ఈ బైక్ కూడా పెట్టేశారు. సో ఇండికేటర్స్ కూడా బాగున్నాయి, మంచి క్వాలిటీ, ప్రీమియంనెస్ ఫీల్ అవుతుంది. కానీ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే హజార్డ్ ప్రొవైడ్ చేయట్లేదు. హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. Okay guys, so this was our full review of new TVS Apache RTR 160 4V. సో ఈ బైక్ అయితే బాగుంది, చేంజెస్ చేశారు కాబట్టి చాలా బాగుంది అనమాట. సో మెయిన్ ఫస్ట్లీ మనం ఈ బైక్ లో డిఫరెన్సెస్, ప్రీవియస్ బైక్ కి ఇప్పుడు డిఫరెన్సెస్ చూసుకుంటే, ఫ్రంట్ హెడ్ ల్యాంప్ అనేది చేంజ్ చేశారు, దాని డిజైన్ మొత్తం చేంజ్ చేసేసారు, ఒక LED ప్రొవైడెడ్ హెడ్ ల్యాంప్ పెట్టేశారు అనమాట. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అడ్జస్టబుల్ లీవర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ RTR 310 నుంచి టర్న్ ఇండికేటర్స్ ఫాలో చేశారనమాట. ఇవి కూడా చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి. కాకపోతే హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే ఇంత మంచి టర్న్ ఇండికేటర్స్ కి హజార్డ్ ఉంటే బ్యూటిఫుల్ ఉంటది. అలాగే కాన్సోల్ అనేది చేంజ్ చేశారు. దిస్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్. ఈ 160cc కి ఈ కలర్ టేప్ పెట్టడం అనేది వెరీ గుడ్ మూవ్ అనమాట TVS నుంచి, ఎందుకంటే ఈ TFT డిస్ప్లే కూడా చాలా బాగుంది. కాకపోతే హోమ్ పేజ్ మాత్రం ఇచ్చారు 310 RTR నుంచి ఫాలో చేసిన TFT డిస్ప్లే లో. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా యాడ్ చేశారనమాట. అండ్ ఒక్క కలర్స్ అంత డిఫరెన్స్ లేకపోయినా కూడా
కొంచెం చేంజెస్ చేశారు గ్రాఫిక్స్ లో కూడా. అలాగే ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే గోల్డెన్ యూఎస్డి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ ఫర్ దిస్ అపాచీ RTR 164B. సో ఇప్పుడైతే బాగుంది ఈ 160cc అపాచీ, మీరైతే కన్సిడర్ చేయొచ్చు దీన్ని. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా ఇంజన్ చాలా స్మూత్ ఏం చేశారు. సో పవర్ఫుల్ అయితే ఉంది, మరీ అంత ఎక్కువ పవర్ అని చెప్పలేము. కాకపోతే ఇందులో మోడ్స్ ఉన్నాయి కాబట్టి 3 మోడ్స్ ఉంటాయి, అర్బన్ మోడ్, రెయిన్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అని. మీకు అర్బన్ మోడ్ లో మోడరేట్ గా ఉందన్నమాట పర్ఫార్మెన్స్, కానీ స్పోర్ట్స్ మోడ్ లో చాలా బాగుంటది, ఉన్న పవర్ అంతా అన్లీష్ అవుతుంది. అండ్ రెయిన్ మోడ్ లో ఏంటంటే మీకు చాలా సేఫ్టీ ఉంటుంది, పవర్ కొంచెం తక్కువ, ఎందుకంటే ట్రాక్షన్ కంట్రోల్ మీద మోడ్స్ ఇచ్చారనమాట వీళ్ళు. లైక్ స్పోర్ట్స్ మోడ్ లో మీకు ట్రాక్షన్ కంట్రోల్ అనేది 0 ఉంటది, అర్బన్ మోడ్ లో మీడియం ఉంటది. అండ్ అలాగే రెయిన్ మోడ్ లో ఏంటంటే మీకు ట్రాక్షన్ కంట్రోల్ అనేది చాలా మాక్సిమం ఉంటది అనమాట, ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. సో ఈ ఫీచర్స్ కూడా చాలా బాగా అనిపించినాయి ఈ బైక్ లో. అలాగే ఈ బైక్ లో కలర్స్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు, మన దగ్గర ఉన్నది మెరీన్ బ్లూ కలర్ అంటారు దీన్ని. సో బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో చాలా బాగుంటది. అండ్ దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉంటాయి, లైక్ మెటాలిక్ గ్రే కలర్ ఉంటది, అండ్ రేసింగ్ రెడ్ కలర్ ఉంటది, అలాగే మ్యాటీ బ్లాక్ కలర్ ఉంది, అండ్ గ్లాసీ బ్లాక్ కలర్ కూడా ఉంటది. ఇవన్నీ కాకుండా ఒక ప్యూర్ వైట్ కలర్ కూడా ఉంటది అనమాట. మీరు ఈ కలర్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇంకొక స్పెషల్ ఎడిషన్ కలర్ కూడా ఉంటది అనమాట. సో గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో అది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ. అలాగే ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే మీరు 1,80,000 to 1,90,000 మధ్యలో ఉండొచ్చు. సో ఇప్పుడు TFT క్లస్టర్ ఇవన్నీ అప్డేట్ చేశారు కాబట్టి కొంచెం రేట్ కూడా పెరిగింది. ఈ ప్రైస్ రేంజ్ లో 160cc సెగ్మెంట్ లో మీరు ఈ బైక్ ని కన్సిడర్ చేస్తారా లేదని కామెంట్ చేసి చెప్పండి. సో మాక్సిమం స్పీడ్ గురించి మాట్లాడుకుంటే స్పోర్ట్స్ మోడ్ లో ఇది 112 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది అనమాట. అండ్ లైక్ అర్బన్ అండ్ రెయిన్ మోడ్ లో చూసుకుంటే 100 లేదా 102 km/h దీని మాక్సిమం స్పీడ్. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ లో ఉంటే తప్పకుండా మన PMKR TVS అయితే విజిట్ అవ్వండి, మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. సో చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి అనమాట, మీరు ఆఫర్స్ ని మిస్ చేసుకోకండి. స్టాక్ కూడా అవైలబుల్ ఉంటది. అండ్ అలాగే మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి, మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ బైక్ కి ఇంకా 150, 160cc సెగ్మెంట్స్ లో ఏమన్నా బైక్స్ తో కంపారిజన్ వీడియో కావాలి అనుకుంటే మీరు అది కూడా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిది. టేక్ కేర్, బాయ్.